చూస్తున్నాం కదా 42% రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి తుంగలో తొక్కి ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలకు సంబంధించి వెళ్తున్న అంశం ఆల్రెడీ కాసేపటి క్రితం కూడా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చినటువంటి అంశం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి ఎట్టకేలకు 42% ఏదైతే కామ్రేడ్ డిక్లరేషన్కు తూట్టు పొడిచి మరొకసారి స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. దీని గురించి మీ అభిప్రాయం ఎట్లా? సురేష్ గారు, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సరే, మేము చెప్తానే ముందు నుంచి కూడా ఏం జరుగుతుంది అని. ఇంత దుర్మార్గం అంటే అసలు బీసీల ఆత్మగౌరవం వంచన కాదు, బీసీల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని పరిహాసం చేసింది, అపహాస్యం చేసింది. ఎంతగా అవమానించిందంటే అంతగా అవమానించింది. లాస్ట్కు 42% ఇంకా ఇస్తాము ఇచ్చినాము అని చెప్పేసి మొన్న బీహార్ ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడినారు. తెలంగాణలో మేము అద్భుతం చేసినాం, 42% రిజర్వేషన్లు ఇచ్చినాం, అమలు చేసినాం, సేమ్ దాన్నే దేశమంతా అమలు చేస్తాం, మాకు అధికారం కట్టబెట్టండి అని చెప్పి బీహార్లో చెప్పారు. అందుకే బీహార్ ప్రజలు నమ్మలేదు కాబట్టి చెంప పగలగొట్టే సమాధానం చెప్పారు కాంగ్రెస్ పార్టీకి. ఇంత దుర్మార్గం అంటే 42% ఇస్తామని చెప్పేసి ఎక్కడికి వచ్చిందంటే ఇవాళ 17% వచ్చింది. 23% కూడా వస్తుందండి. అదే చెప్తున్నా, 17%. యావరేజ్గా ఎన్నికల కమిషన్ అఫీషియల్గా ప్రకటించిన దాంట్లోనే 17 తెలంగాణలో యావరేజ్గా పాత పద్ధతిలో కూడా కాదు, ఇంకా పాత పద్ధతిలో కూడా కాదు, పాత పద్ధతిలో 23% వచ్చింది. బీఆర్ సర్కార్ 23 వచ్చింది. ఇవాళ అఫీషియల్గా ప్రకటించిన దాంట్లో 17.087%. మరి ఇంత మోసం చేయడం దేనికి? ఇంతకంటే మోసం, దుర్మార్గం, క్రూరమైన మోసం, మామూలు మోసం కాదు ఇది. 10% కూడా లేనటువంటి జిల్లాలు ఏంటంటే 10% కూడా లేనటువంటి జిల్లాలు ఏంటంటే 7 జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీ రిజర్వ్డ్ కాలే. బీసీ రిజర్వ్డ్ కానటువంటి మండలాలు 27 మండలాలు ఉన్నాయి. 27 మండలాలు దేశ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 27 మండలాలు ఉన్నాయి. 20% మించి ఎన్ని జిల్లాల్లో వచ్చిందంటే 13 జిల్లాల్లో వచ్చింది. 33 జిల్లాలకు గాను 33 జిల్లాలకు గాను 20% మించి వచ్చినటువంటి జిల్లాలు ఎంత అంటే బీసీలకి 13 జిల్లాలు. అంటే సగం జిల్లాల్లో 20% కూడా రాలే. 23 సంగతి కాదు కదా, 42 అయిపోయింది. ప్రామాణికంగా 23 ఇచ్చిండు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడిండు కదా. ఇలా 23 కూడా లేవు. మొత్తంగా అగ్రిగేటర్ సగటున తెలంగాణలో 17% రిజర్వేషన్లు ఇచ్చిండు. ఇది వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమైంది, బీసీలు అంటే ఎంత వీళ్ళకు ఉందో అర్థమైంది. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ ఒక్క తెలంగాణలోనే కాదు, ఈ దేశంలో బీసీల ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలకి మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ 1951లోనే రాసింది. ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఏ రోజైతే 1871 నుంచి 1931 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జరిగింది ఈ దేశంలో. బ్రిటిష్ ఇండియా కాలంలోనే, బ్రిటిషర్ల పరిపాలనలోనే జరిగింది. 43లో 42లో 41 జరగాల్సింది రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఎన్నికలు కులగణన జరగలేదు, జనాభా లెక్కల సేకరణ జరగలేదు, అప్పుడు లేదు. మళ్ళీ 51లో జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగింది 1951, దేశానికి స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటి జనాభా లెక్క. అప్పుడు దాన్ని అప్పటి వరకు అన్ని కులాల లెక్కలు తీస్తున్న దాన్ని కుట్రపూరితంగానే, దుర్బుద్ధిపూరితంగానే, ఉద్దేశపూర్వకంగానే బీసీల లెక్కలు లేకుండా చేసినటువంటిది, కులగణన చేసినటువంటిది ఫైల్ని రిజెక్ట్ చేసి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే జనాభా లెక్కల సేకరణ, కులాల వారిగా జనాభా లెక్కలను పరిమితం చేసింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ రోజుతోటే మరణ శాసనం రాయడం జరిగింది. అది సందర్భం వచ్చినప్పుడల్లా, అది ఆపడమే కాకుండా సందర్భం వచ్చినప్పుడల్లా కలేల్కర్ కమిషన్ విషయంలో కానీ, మండల్ కమిషన్ విషయంలో కానీ, మధ్యలో అనేక కమిషన్లు వచ్చిన రకరకాలుగా, ఏ సందర్భంలో కూడా
బీసీల పట్ల కుట్రపూరితమైన, ద్రోహపూరితమైన, వంచనపూరితమైనటువంటి వైఖరిని అవలంబించింది, ఆచరణలో చూపించిందే తప్ప చెప్పింది ఒకటి, ఆచరించేది ఒకటి. ఇవాళ మోసం ద్రోహానికే పరిమితం కాకుండా బీసీల ఆత్మగౌరవాన్ని, బీసీలని అత్యంత దుర్మార్గంగా అవమానించింది. చేస్తున్నాం, ఇస్తున్నాం అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి ఇంకా అయిపోయింది, రేపు అయిపోయింది, ఎల్లుండి అయిపోయింది అని చెప్పేసి చెప్పుకుంటా 2 సంవత్సరాలు నడిపించి ఆ పేరు మీద బీసీ స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్ల పేరు మీద 2 సంవత్సరాలంతా సమాజాన్ని మొత్తం తప్పుదోవ పట్టించి, దేశాన్ని మొత్తం తప్పుదోవ పట్టించి, దేశంలో ప్రతి ఎన్నికల్లో అటు మహారాష్ట్ర ఎన్నికల్లో వాడిండ్రు, ఇంకో ఎన్నికల్లో మాట్లాడిండ్రు, నిన్నగాక మొన్న బీహార్ ఎన్నికల్లో కూడా మాట్లాడిండ్రు, తెలంగాణలో మొత్తం చేసేసినామని చెప్పేసి. మోసం అని చెప్పేసి ఇవాళ తేలిపోయింది. ఇవాళ తప్పనిసరిగా దీనికి కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టేది లేదు, తప్పనిసరిగా గట్టి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం ఎడ్డిదేం కాదు, గుడ్డిదేం కాదు. అందులో బీసీ సమాజం ఇప్పుడిప్పుడే చైతన్యవంతం అవుతుంది, సంఘటితం అవుతుంది, తమ శక్తి వనరులని సమీకరించుకొని ఇంకంత శక్తివంతంగా మారుతుంది. అలాంటప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఎందుకు? బీసీ సంఘాలు, బీసీ వాళ్ళు కూడా ఎక్కడ అడిగిన దాఖలాలు లేవు. వాళ్ళే ఊరించి చేసినటువంటి అంశం. 42% ఇస్తున్న దాని గురించి కావాలని చెప్పేసి బీసీ సంఘాలు ఇంత ఫైట్ చేస్తున్నా కూడా, వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేర్చమని అడిగినా కూడా అదంతా పక్కన పెట్టి ఎన్నికలకు వెళ్ళడంలో ఆంతర్యం ఏంటి అసలు? కేమేలి పరిహసించడం. వీళ్ళకి ఏది ఉండదు, చట్టం అంటే లెక్క ఉండదు, రాజ్యాంగం అంటే లెక్క ఉండదు, ఆ వర్గం అంటే ఈ వర్గం అంటే ఏది లెక్క ఉండదు. ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా అప్పుడు మహానుభావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగా కల్పించింది కాబట్టి వాటిని చేయగలిగి. ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ల వెసులుబాటును కూడా వీళ్ళ గొప్పతనం కాదు. ఆ రోజు పెరియార్ రామస్వామి నాయకర్ గారు తమిళనాడు 1951లో తీసుకువచ్చినటువంటి అక్కడ ద్రవిడ ఉద్యమ నేపథ్యంలో అనివార్యంగా మా స్వాతంత్రానికి ముందున్నటువంటి రిజర్వేషన్ని కాలరాసి తీసివేసే హక్కు రాజ్యాంగానికి ఎక్కడిది, కోర్టులకు ఎక్కడిది. అదే పరిస్థితి వస్తే మాకు ఈ రాజ్యాంగం అక్కర్లేదు, ఈ దేశంలోనే ఉండమని, ప్రత్యేక దేశంగా ఉంటామని ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చింది. కాబట్టి అనివార్యంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. ఓకే, 1953లో మొట్టమొదటి రాజ్యాంగ సవరణ బీసీలకు సంబంధించి. చాలామందికి తెలియదు, ఈ దేశంలో భారత రాజ్యాంగ తొలి సవరణ ఏంటంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. బీసీ రిజర్వేషన్లకు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ ఈ దేశం మొట్టమొదటి రాజ్యాంగ సవరణే చేసి బీసీలకి రిజర్వేషన్లకు కల్పించే అధికారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి కట్టబెడుతూ అప్పగిస్తూ చేసినటువంటి రాజ్యాంగ సవరణ. మరొకసారి అలాంటి ఉద్యమం వస్తే తప్ప ఇప్పుడు బీసీలకు న్యాయం జరగదంట. తప్పనిసరిగా సురేష్ గారు తెలంగాణ సమాజంతో పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలోని బీసీలతో పెట్టుకున్నారు. అప్పుడు తెలంగాణ ఇష్టమని మోసం చేస్తే కూడా తెలంగాణ తిరగబడితే ఉద్యమాల పురిటి గడ్డ రాజకీయంగా తరిమితే పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం ఊరికే ఇయ్యలే, బిచ్చ కాదు. తెలంగాణ రాష్ట్రం కూడా చేసిన మోసం ఎన్నిసార్లు చేయాలో చేసారు. 69లో చేసిర్రు, తర్వాత 94లో చేసిండ్రు, 99లో చేసిండ్రు, తర్వాత 2004లో సిఎంపిలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ చేసిండ్రు, తర్వాత 2009లో కూడా కేసీఆర్ గారు దీక్షకు వచ్చినటువంటి రెస్పాన్స్ తోటి దేశంలో పెరిగినటువంటి రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో డిసెంబర్ 9వ తారీఖున మోసపూరితమైనటువంటి ప్రకటన చేశారు. కేసీఆర్ దీక్ష విరమించగానే మళ్ళీ డ్రామాలాడి దాన్ని వెనక్కి తీసుకుపోయేటట్టు చేస్తే తెలంగాణ సమాజం తిరగబడితే 4 సంవత్సరాలు రాజకీయాలకు అతీతంగా ఒక నిటారుగా నిలబడి ఒక తెలంగాణ ఉద్యమం నడిస్తే ఇక రాజకీయంగా మనం తెలంగాణను ఇవ్వకపోతే మనల్ని తొక్కుతారు, భూస్థాపితం చేస్తారన్న భయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ సమాజం. సేమ్ ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోనే ఈ బీసీ హక్కుల కోసం, బీసీ రిజర్వేషన్ల కోసం నిలబడినటువంటి బలమైన నాయకత్వం అంతా కూడా ఆ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎదిగి వచ్చినటువంటి ఉద్యమమే, నాయకత్వమే. ఆ నాయకత్వం ఇవాళ బీసీ దాంట్లో నిలబడింది. అందరం బరాబర్గా ఇప్పుడు క్షేత్రస్థాయిలో బరిగీసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి మోసాన్ని, బీజేపీ చేసేటటువంటి మోసాన్ని
వదిలిపెట్టేది లేదు. మాకు ఇలా ఒకటి బీఆర్ఎస్ పార్టీ అండ కూడా దొరికింది. ఎస్ బీసీ రిజర్వేషన్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ఈ రిజర్వేషన్లకు సంబంధించినట్టు 42% రిజర్వేషన్ల విషయంలో క్షేత్రస్థాయిలో నిన్ననే ఇది ఊహించే నిన్ననే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బీసీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్సీలు, రాజ్య ఎంపీ, మాజీ ఎంపీలు అందరితో ఒక విస్తృతంగా 4 గంటల పాటు ఏం జరిగింది, ఇంత మోసమా, చాలా సుదీర్ఘంగా మాట్లాడిండ్రు. ఏం చేయాలన్నది మా కార్యాచరణ రూపొందించుకున్నాం. ఇంకా తప్పనిసరిగా వదిలిపెట్టేదేం లేదు. బరాబర్గా కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ అయిందో దాంట్లో 56 హామీలు ఇచ్చారు బీసీలకు. ఒక్క స్థానం రిజర్వేషన్లే కాదు, 56 హామీలు ఇచ్చారు. ఆ ప్రతి హామీ నెరవేర్చేటట్టుగా అటు క్షేత్రస్థాయిలో న్యాయ పోరాటము, ఢిల్లీలో కూడా తప్పనిసరిగా రాజకీయ ఉద్యమం కూడా చేస్తాం. రైట్. మొత్తానికి ఏదైతే బీసీలకు చెప్పినటువంటి హామీ నిలబెట్టేంత వరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అలాగే బీసీ సంఘాలు తెలంగాణ ఉన్నటువంటి సమాజం అంతా ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది. ఇక్కడే కాదు, తెలంగాణలో కాదు, ఢిల్లీ స్థాయిలో కూడా ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పేసి పల్లి రవి గారు చెప్తున్నటువంటి అంశం. వీడియో రవి గారు ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్పిన రిజర్వేషన్ కావచ్చు, మొత్తానికి ఈ రిజర్వేషన్ల విషయం సంబంధించి చూస్తే దాదాపు చాలా జిల్లాల్లో 10% పడిపోయినటువంటి అంశం. అంటే ఇంత డిఫరెంట్ ఎందుకు వచ్చింది, ఏంటి అసలు ఏ ప్రాతిపదికన వీళ్ళు రిజర్వేషన్లు కేటాయించారు అనుకోవాలి? ఒక అసంబద్ధంగా ఉందండి. ఒక నిర్దిష్టమైనటువంటి విధానమే లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0%, మహబూబాద్ జిల్లాలో 3.6-7 ఏదో ఉంది. ఓకే, చూడండి, వెటకారం కాకపోతే అంటే 10% కూడా రిజర్వేషన్ లేని జిల్లాలు 8 జిల్లాలు ఉన్నాయి. 20% మించి అంటే వాళ్ళన్న 42లో సగం లేని జిల్లాలు. ఒక డౌట్, వీళ్ళు 10% ఇవ్వడానికి ఇన్ని ఆపసోపాలు పడుతున్నారు, 42% ఇస్తాను ఎట్లా హామీ ఇచ్చినట్టు? మోసంగా వాళ్ళకి తెలుసు, ఇవ్వడము అది కాదు, ఇయ్యము అవసరం కోసము, రాజకీయంగా ఓట్ల కోసము, బీసీలను ఓటు బ్యాంకుగా బకరాలను చేయడం కోసం, వాడుకోవడం కోసము ఏది పడితే చెప్పేసిండ్రు. వాళ్ళ అవసరం తీరింది. ఇక దాన్ని వెంటనే ఎన్నికలు అయిపోయి చెప్తాను 2 సంవత్సరాలు కథ నడిపించారు. చెప్పినాం బిల్ అన్నారు, డెడికేటెడ్ జనాభా లెక్క కులగన్న అన్నారు, డెడికేటెడ్ కమిషన్ అన్నారు, బీసీ కమిషనరు. రేపు బీసీ కమిషన్ మీరు అనేది దాంతో కాదరని ఆయన డెడికేటెడ్ కమిషన్ వేయాలన్నారు. డెడికేటెడ్ కమిషన్ అంటే డెడికేటెడ్ కమిషన్ పేరు మీద 1 మ్యాన్ కమిషన్ వేసిండ్రు. 1 మ్యాన్ కమిషన్ డెడికేటెడ్ కమిషన్ ఎట్టయితుందో ఇంకా వాళ్ళకే తెలియాలి. ఆ 75 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన అనుభవం ఉన్నటువంటి మేధావులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళే చెప్పాలి. అది ఇచ్చినటువంటి నివేదిక కూడా డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పేది కులగన్న సర్వే చేయాలని అంటే ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేయించారు. సెక్రటరియట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఎట్లా చేసినట్టు అవుతుంది? తర్వాత డెడికేటెడ్ కమిషన్ క్లియర్గా కేటగారికల్గా ట్రిపుల్ టెస్టు, కర్ణాటక వర్సెస్ కృష్ణమూర్తి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాంట్లో ట్రిపుల్ టెస్ట్ అన్నది తప్పనిసరిగా ఉంది. ట్రిపుల్ టెస్ట్ అంటే ఫస్ట్ టెస్టు డెడికేటెడ్ కమిషను, సెకండ్ ఎంపరికల్ డేటా, థర్డు 50% రిజర్వేషన్స్ దాటొద్దు గరిష్ట పరిమితి. ఈ 3 ఏ పాయింట్ కూడా ఏ టెస్ట్ కూడా పాస్ కాలేదు వీళ్ళు చేసేది. అందుకే అయినా కూడా ఇది జరగదని చెప్పినా కూడా సంఘాలు చెప్పినాయి, మేం చెప్పినాం, బీసీ మేధావులు చెప్పారు, బీసీ సంఘాలు చెప్పిండ్రి, న్యాయ నిపుణులు చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పినా కూడా ఇది ఉండదు, ఎంత అబద్ధము, ఇది చేస్తున్న పద్ధతి అంతా తప్పు, ఇది నిలబడదు అని చెప్పినా కూడా లేదు 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 అని చెప్పేసి ఓ రోజు జీవో అది ఏమంటారు ఆర్డినెన్స్ అంటారు, తర్వాత చట్టం అంటారు, తర్వాత జీవో అంటారు. చట్టం పరంగా కాకుండా వీళ్ళు ఇచ్చిన హామీలు కూడా చాలా ఉన్నాయి. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో వీళ్ళు ప్రభుత్వ పరంగా కావచ్చు, వీళ్ళు అనుకున్న పరంగా చేయాలనుకుంటే ఏదైతే బడ్జెట్లో 20,000 కోట్లు బీసీకి అన్నారు, జిల్లాకు ఒక బీసీ భవన్ ఉన్నారు, ఇంకా కులాలకు సంబంధించి చాలా ప్రస్తావించారు. వాటికి సంబంధించి ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోతుంది ఇంకా వీళ్ళ పరిపాలన స్టార్ట్ అయ్యి. ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావన లేదు ఎందుకు? సురేష్ గారు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకి మొత్తం తెలంగాణ ఎన్నికల్లో 2023లో 420 హామీలు ఇచ్చారు వేరు వేరు వర్గాలకు, సబ్బన్న వర్గాలకి. బీసీ డిక్లరేషన్లో బీసీలకి 56 హామీలు ఇచ్చారు. అందులో మొట్టమొదటిది స్థానిక సంస్థల్లో బీసీలకు 42%, రెండవది విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు. ఈ బిల్లు పాస్ అయిన దాంట్లో కూడా 42% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్. వీళ్ళు ఎంతసేపు దీని చుట్టే తిప్పుతున్నారు. జనానికి ఏముంటుందంటే
రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తి మిగతా అంశాల మీద ఉండదు కదా, ఉమ్. అర్థం కూడా కాదు కదా. అందుకే వెంటనే వీటి చుట్టూ తిప్పుతున్నారు. స్థానిక మరి ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ఇప్పటికీ సరే 42% మీరేం చెప్పారు, మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి మోసం చేశారు కొంతకాలం పాటు. ఒకవేళ మేము అటు చేసినాం ఇటు చేసినాం అన్ని చేసే మోసపూరిత పనులన్నీ చేసి లాస్ట్కి మేము అది మా కష్టమంతా చేసినాం కానీ కోర్టు వాళ్ళు ఇవ్వలేకపోయినాం, దాని వాళ్ళు ఇవ్వలేకపోయినా చెప్పుకోవటానికి చేసి పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పారు. అది మోసం. ఆ పార్టీ పరంగా కూడా ఇస్తున్నది అబద్ధం అనేది వాళ్ళకి తేలిపోయింది. ఓకే. ఎందుకు అంటే పార్టీ పరంగా ఇచ్చేదానికి సెక్రటరీల క్యాబినెట్ తీసుకొని చేస్తే సరిపోతుంది. మళ్ళీ అందులో గుర్తు లేని దగ్గర, ఎన్నికల గుర్తులు లేని దగ్గర, బీఫామ్ లేని దగ్గర పార్టీ పరంగా నువ్వు ఇచ్చేదేంది? వాళ్ళకి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళే అన్ని పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళని కండవ కప్పుకొని మేమే ఇచ్చినామని చెప్పేసి దొడ్లో తోలుకోవడానికి చెప్పి లెక్కలు ఇవన్నీ ఒకటి. సేమ్ అదే బిల్లుతో పాటు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ ఉంది కదా. కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాల్లో, కొన్ని లక్షల మందికి విద్యా అవకాశాల్లో ఉపయోగపడేది 42% విద్యా ఉద్యోగ అవకాశాలు. అది కూడా పోయింది కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఓన్లీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసే 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లకి బీసీలకు సాధ్యం కాదు అన్నది వాస్తవం. ఇంకంతకు మించి ఇంకెవరైనా చెప్పినా కూడా మోసం, దగా, వంచన. ఇంకెంతకాలం మోసం చేస్తారు? ఎన్ని మోసం మాటలతోటి ఇంకా ఎన్ని రూపాల్లో వంచన చేస్తారు? ఖచ్చితంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు చేయాల్సిందే. దాని మీద డిసెంబర్ 1వ తారీఖు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉన్నాయి. రాహుల్ గాంధీ గారికి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు కదా, 99 మంది ఎంపీలు ఉన్నారు కదా. మీరు ఎందుకు మాట్లాడరు? మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించే ఇండియా కూటమికి 240 ఎంపీలు ఉన్నారు. నీ పార్టీకేమో సొంతంగా 99 ఎంపీలు ఉన్నారు, దానికేమో కూటమికేమో 240 ఎంపీలు ఉన్నారు. 240 ఎంపీలు మీరు అనుకుంటే మరి అది రాజ్యాంగ సవరణ రాదా? అదే వస్తే ఇంకా మీకు తక్కువ పడింది అనుకోండి. మేం బీసీలుగా, బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ కోసం ఏ విధంగానైతే అన్ని 36 పార్టీల దగ్గరికి పోయి ఒప్పించుకున్నామో అదేవిధంగా ఇవాళ అందరం పోయి ఆ బీఆర్ఎస్ పార్టీ మేము బీసీ బిడ్డలుగా అన్ని పార్టీల దగ్గర మీద చాలా పార్టీలు, నితీష్ కుమార్ ఉన్నది, ఆ పార్టీ ఉంది, ఈ పార్టీ, చాలా పార్టీలు, ఇండియా కూటమిలో లేనటువంటి పార్టీలు చాలా పార్టీలు ఉన్నాయి. బీసీ సామాజిక న్యాయం పట్ల కొంత సానుకూలంగా ఉండేటువంటి మేము పోతాం, ఆ పని చేయండి. అది చెయ్యరు. ఒకవైపున రాహుల్ గాంధీ పార్లమెంటుకు రాకుండా మోసం చేస్తాడు. ఎందుకు అంటే ఈయనకి నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు. బీసీలని ఓటు బ్యాంక్ వాడుకోవడం తప్ప నిజాయితీ లేదు. నరేంద్ర మోడీ గారిని నీ బీసీ బిడ్డని అంటారు. కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఉండదు, మరి కులగన్న ఉండదు. ఇది పెట్టండి. బీజేపీ పార్టీనే కదా, అధికార పక్షమే కదా, ప్రధాన ప్రతిపక్షము. మేము బరాబర్ దీనికోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్తుంది. ఒక దాని మరి మీరు అధికార పక్షం మీరు పెట్టండి. మీరు బీసీ బిడ్డనే ప్రధానమంత్రి పెట్టండి. ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి పెట్టండి. పెడితే మీరు పరిపాలనలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుంది. మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఆ డిమాండ్ ఉంది. నిన్న కాకుండా ఎన్నికలు జరిగినటువంటి బీహార్ కూడా ఆ ప్రయత్నం చేసి ఈ కారణంగానే ఓడిపోయింది, అవకాశం అమలు చేయలేకపోయింది. పెట్టండి. ఇప్పుడు అక్కడ కూడా అంతటా జరుగుతుంది. మీ నిజాయితీ ఎంతో బయటపడుతుంది, వాళ్ళ నిజాయితీ ఎంతో బయట. మీరు వాళ్ళ మీద బీజేపీ కాంగ్రెస్ మీద, కాంగ్రెస్ బీజేపీ మీద ప్రజల్ని ఇద్దరు కలిసి వేరువేరుగా మోసం చేస్తున్నారు. ఇది నిజం. కాంగ్రెస్ పార్టీగా కామారెడ్డి డిక్లరేషన్కి వస్తే మరి ఇంకా మీతో ఇంకేంటి వెంటనే నేను చెప్పి మొదటి అసెంబ్లీలోని అధికారంలోకి వచ్చిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ సబ్ ప్లాన్ తీసుకొచ్చి మహాత్మా జ్యోతిబా పూలే సబ్ ప్లాన్ అని పేరు మీద తీసుకొచ్చి దానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతామన్నారు బడ్జెట్లో బీసీలకి. 2 సంవత్సరాల్లో 2 బడ్జెట్లు అయిపోయినాయి. 2 కలిపి ఇప్పటికి 20,000 కోట్లు ఇవ్వాలి. మరి దాని సంగతి ఏంది? అట్లాగే బీసీ ముదిరాజులని బీసీ డి నుంచి బీసీ ఏలోకి చేరుస్తామన్నారు. మంత్రిత్వ శాఖ పెడతామన్నారు. ఎంబీసీలకి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. వీటికి ఏ ఇప్పుడు ఒక్క బీసీ భవన్ కట్టిస్తాం.
ప్రతి మండలంలో చేతి వృత్తులు అంటే 99% బీసీలే కదా. అవును. నా బీసీలకు అది చేతి వృత్తుల బజారు పెడతామని చెప్పారు ఒక ప్రతి మండల కేంద్రంలో. పద్మశాలీలకు క్లస్టర్లు పెడతా అని చెప్పిండ్రు. అని మీరు గౌడ్లకి 25% కళ్ళు గీత ఇది వైన్ షాప్లలో కేసీఆర్ గారు దేశంలో ఎవరు చేయని సాహసం చేసి గౌడ్లకు 15% రిజర్వేషన్లు వైన్ 25% ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిర్రు. ఏది జనగామ జిల్లాకు సర్వాయి పేపర్న పేరు పెడతామని చెప్పిండ్రు. ఇంకేమేమో ఇట్లా బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి అమలు. ఇంకా బాగా అత్యంత ముఖ్యమైనటువంటిది ఎవరు ఎక్కువగా చర్చించినటువంటిది ఏంటంటే ఇలా ప్రతి సంవత్సరం మన బడ్జెట్ 3 లక్షల కోట్లండి. 3 లక్షల కోట్లని ఒక 60-70 వేల కోట్లు జీతాలు మెయింటెనెన్స్ మిగతా అని పోతే దాదాపు వేరు శాఖల్లో 2 లక్షల కోట్ల వర్క్స్ జరుగుతాయి. కాంట్రాక్ట్లు ఇస్తారు. ఎవరండి అది? మీరే చెప్పారు కదా. బీసీలకి 42% రిజర్వేషన్లు, సివిల్ కాంట్రాక్ట్లలో మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో 42% రిజర్వేషన్లను ఇస్తామని చెప్పారు. దానికి ఏ చట్టం అడ్డం రాదుగా, ఏ కోర్టులు అడ్డం రాదు కదా. సింపుల్గా మీరు ఒక మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తే సరిపోతుంది. అది చేయండి. మీరు సర్పంచులకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మీరు చెప్పాల్సిన అక్కర్లే. మాకు ఏం అక్కర్లే. మీరు అసలు మీ క్యాబినెట్లో చర్చించే అవసరమే లేదు. అది ఇయ్యదలుచుకుంటే మీరు గాంధీ భవన్లో ఇవ్వండి. అది కానీ ప్రభుత్వంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీగా మీరు 42% కాంట్రాక్టులు, మెయింటెనెన్స్ కాంట్రాక్టులు, సివిల్ కాంట్రాక్ట్లలో రిజర్వేషన్లు ఇవ్వండి. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో, సివిల్ కాంట్రాక్ట్లో సింపుల్ ఒక చివో ఇస్తే ఇస్తుంది. ఇట్లా ప్రజలకు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఇచ్చినటువంటి 56 హామీలు ఒక్కటి అమలు చేయలేదు. అన్ని మోసం. ఆ మోసాన్ని ఇవాళ దీంతో బయటపడింది. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది, వదిలిపెట్టేది లేదు. క్షేత్రస్థాయిలోనూ ఒకవైపు క్షేత్రస్థాయిలో మరొక వైపు రాజకీయంగా ఎండగడుతూ ఎప్పటికప్పుడు దీన్ని ప్రజలకు చేసినటువంటి మోసాన్ని తప్పనిసరిగా మూల్యం చెల్లించుకునేటట్టుగా టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తం చూస్తున్నాగా బీసీలను నయవంచనకు గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో స్థానిక ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్తారు. ప్రధానంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పైన, అలాగే ఇటు కేంద్రంలో కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పరంగా, బీసీ సంఘాల పరంగా కూడా ఫైట్ చేస్తాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఖచ్చితంగా ఉద్యమానికి తెరలేపుతామని చెప్పేసి వారు చెప్తున్నటువంటి అంశం. ఇదే ఇవాళ బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.